తూరీలు తూరీలు దూరుకుంటా ఈ రకంగా ఏకంగా మరి ఎంతో గొప్ప గౌరవమైన పదవి స్పీకర్. కనీసం ఆయన స్పీకర్ కృషి కన్నా గౌరవం ఇవ్వకుండా ఇవాళ ఏకవచనంతో ఇవాళ అసెంబ్లీ సాక్షిగా ఎంతోమంది కోట్లాది మంది చూస్తున్న ఈ అసెంబ్లీలో స్పీకర్ను గా రకంగా అవమానపరచడము ఎంతవరకు ఇది కరెక్టు అనేది తెలంగాణ సమాజము ఆలోచనలలో మునిగి తేలిపోతున్నది. ఇక అందుకనే ఏం జరిగిందయ్యా? పండుకున్నావా జగదీశ పండుకున్నావా, పండుకున్నావా జగదీశ పండుకున్నావా, పొద్దు పొడిసిందాక దిండేసుకొని పొద్దు పొడిసిందాక దిండేసుకొని పండుకున్నావా జగదీశ పండుకున్నావా, పండుకున్నావా జగదీశ పండుకున్నావా. ఇక ఇప్పుడు జగదీశ రెడ్డి మరి ఏంది తాత అంటే, ఇప్పుడు జగదీశ రెడ్డి అసెంబ్లీలోకి రావడానికి ఈయన నోటికి తాళం లేదు కాబట్టి, ఈయన నోటికి అదుపదు లేదు కాబట్టి ఇప్పుడు జగదీశ రెడ్డికి జో కొట్టుకుంటా జోలపాట వాడుకుంటా జర ఇంట్లో వండబెట్టుర్రి అని స్పీకరు ఇంటికి పంపించిండు. ఇక నేను ఏమి చేతో తెలంగాణ భవన్లకు కేసీరావయ్య వచ్చి షెడ్డో పడ్డో మాకు పాఠాలు చెప్తే నాకు పేరు బొచ్చడు రావాలని, ఆయన అల్లుడు కంటే ఆయన కొడుకు కంటే నాకే 100 మార్కులు పడాలని నేను బుద్ధిగల్ల వేషం వేసి ఇలా మంది నోళ్ళల్లో పడితే మందిలా నవ్వుల పాలైతిరా దేవుడో అని ఇప్పుడు ఒప్పలిచ్చి పప్పు కాస్తుండట. మరి ఇంత కర్మ ఎందుకు తెచ్చుకున్నావయ్యా? కేసీరావయ్య ఈయనకు తెలంగాణ భవన్లో నేర్పిన పాఠం ఇదేనా అని ఇప్పుడు తెలంగాణ జనాలు ఓ దిక్కు సూది కూర్చున్నట్టు కూర్చుతా ఉంటే, ఇంకో దిక్కు సోషల్ మీడియా సంఘ పొల్లు ముళ్ళుగర్ర వెక్కి ఇక ఉంటుందిగా బండి